హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇది స్పెషల్గా యానిమే లవర్స్కి. ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ టు ఏ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన న్యూ యానిమే సిరీస్ వచ్చేసి స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ టీనేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. 10కి 6.7 IMDb రేటింగ్ దక్కించుకోండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వెళ్ళి వాచ్ చేయవచ్చు. నెంబర్ 2, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగాన్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన హిందీ ఒరిజినల్ మూవీ. రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ బయోగ్రఫీ డ్రామాగా వచ్చింది. సో థియేటర్స్లో వచ్చి ఈ ఫిల్మ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 10కి 8 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. లైక్ గైస్, ఇప్పుడు ఈ ఫిల్మ్ వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ అప్లోడ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి హిందీ ఆడియోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ సో ఈ ఆడియోస్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. బట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే పెట్టారు. మూవీ అయితే బాగుంది. ఒక బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ చూడాలనుకుంటే ఈ ఫిల్మ్ అయితే మిస్ అయితే చేయకండి. బట్ మనకి ఇప్పుడు రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు అదర్ సోర్స్ ట్రై చేసి ఈ ఫిల్మ్ అయితే మిస్ అయితే కాకండి. మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ అయితే చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, నారుటో. 2022 నుంచి స్టార్ట్ అయిన సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 దీని నుంచి టోటల్ 67 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ ఎపిసోడ్స్ నుంచి తమిళ్, తెలుగు, హిందీ ఈ ఆడియోస్ అనేవి డబ్ చేసి ప్రీమియర్ చేశారు. క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. సో నారుటో లవర్స్ ఇప్పుడు మనకి ఈ సీజన్స్ వచ్చేసి తెలుగు ఆడియోలో రావడం అయితే జరిగింది. వాచ్ చేసే పని అయితే మీరు క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వెళ్ళి వాచ్ అయితే చేయవచ్చు. సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, ఫ్యాంటసీ అండ్ మాస్టర్స్ డ్రామాగా ఉంటుంది. అయితే చాలామంది ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తుందండి అంటే నారుటో షిప్డెన్. సో దీనికోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అది తెలుగు ఆడియో కోసం. మనకి తెలుసు లాస్ట్ ఇయర్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ సోనియాలో తెలుగు, తమిళ్, హిందీ ఇంకా అదర్ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ చేశారు. బట్ అన్ని లాంగ్వేజ్ ప్రీమియర్ చేశారు. తెలుగు ఆడియో మాత్రం ప్రీమియర్ అయితే చేయలేదు. సో తెలుగు ఆడియో అనేది స్టాప్ అయితే అయింది. బికాస్ అది ఎందుకు అయిందో ఐడియా లేదు కానీ సో ఆడియో అయితే మనకి డబ్ చేశారు బట్ ప్రీమియర్ చేయలేదు. అది ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్, మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా నారుటో షిప్డెన్ తెలుగు ఆడియో అయితే వస్తుంది. ఇది మాత్రం పక్కా. సో దాని గురించి ఏమైనా సోర్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. దాని గురించి ప్రెజెంట్ ఎలాంటి సోర్స్ అయితే లేదు. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి నారుటో 3 సీజన్స్ వరకు అయితే వచ్చున్నాయి. మీరు క్రంచీరోల్లో తెలుగు ఆడియోలో వాచ్ అయితే చేయండి. దాని గురించి కూడా నారుటో షిప్డెన్ ఫ్యూచర్లో ఏమైనా సోర్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను తెలుగు ఆడియో గురించి. నెక్స్ట్ నెంబర్ 4, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కరీ కాంబో ఫిల్మ్ స్పిరిట్. మనకి తెలుసు ఇది పాన్ వరల్డ్ ఫిల్మ్గా తీసుకుని వస్తున్నట్టు. అండ్ 2021 ఇయర్లో ఈ ఫిల్మ్ అనౌన్స్ అయితే చేశారు. 2021 ఇయర్లో అనౌన్స్ చేసిన ఫిల్మ్ 4 ఇయర్స్ అయితే అవుతుంది. ఇప్పటివరకు కూడా ఈ ఫిల్మ్ నుంచి ఒక్క షెడ్యూల్ షూటింగ్ కూడా జరగలేదు. సో ఫైనల్గా వచ్చేసి దిస్ 2025 ఇయర్ మే మంత్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఫిల్మ్ వచ్చేసి మే మంత్ నుంచి కూడా స్టార్ట్ అయితే చేయట్లేదు. అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. దిస్ ఇయర్ అక్టోబర్ మంత్ నుంచి స్పిరిట్ ఫిల్మ్కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. ఇంకా నాన్ స్టాప్గా షూటింగ్ అయితే అవుతుందంట. 2026 మొత్తం వచ్చేసి షూటింగ్ అనేది జరుగుతుంది. ఇంకా 2027 ఇయర్లో స్పిరిట్ ఫిల్మ్ మన ముందుకు వస్తుంది. సో దీని తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సో యానిమల్ పార్క్ అయితే ఉంది కదా, సో యానిమల్ పార్క్ అయితే తీస్తారంట. యానిమల్ పార్క్ వచ్చేసి 2027 ఇయర్లో స్టార్ట్ అయ్యి 2029 ఆర్ 2030 సో ఆ టైంలో ఆ ఫిలిం అయితే మన ముందుకు రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, కన్నడ ఫిలిం విష్ణుప్రియ. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీలో వచ్చేసి కన్నడ యాక్టర్ శ్రేష్ మంజు అండ్ మలయాళం యాక్టర్స్ ప్రియా ప్రకాష్ వారియర్ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6, ట్రోన్ హెయిరీస్. ఈ ఫిలిం వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 90sలో ట్రోన్ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి 2010 ఇయర్లో ట్రోన్ లెగసీ అయితే వచ్చింది. లైక్ ఇప్పుడు వచ్చేసి ట్రోన్
ఏరీస్ మన ముందుకైతే వస్తుంది. దీనికి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ ట్రైలర్ కూడా వచ్చింది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అంటే ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి October 10th మనకి రిలీజ్ చేస్తున్నారు. గాయ్స్ మీరు కానీ ట్రోన్ లెగసీ కానీ చూడైపోయి ఉంటే ఒకసారి ఆ పార్ట్ అనేది చూడండి. మీకే అర్థమైతే అవుతుంది కంటెంట్ ఈ ఫిలింలో ఆ గేమింగ్ వరల్డ్ అనేది ఎలా ఉంటుందో. ఒకసారి ఆ పార్ట్ మీరు చూడంగానే మీరే ఎక్సైటింగ్ అయితే ఉంటారు ట్రోన్ హెరిస్ మీద. సో మనకి ట్రోన్ లెగసీ వచ్చేసి తెలుగు ఆడియో కూడా అందుబాటులో అయితే ఉంది. ఒకసారి అది చూడపోయి ఉంటే మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7 SSMB 29th ఫిలిం. ఈ ఫిలిం గురించి న్యూస్ వచ్చేసి డైరెక్టర్ అండ్ రైటర్ దేవకట్ట. ఇతని నుంచి మీరు చాలా మూవీస్ అనేవి చూసుంటారు. లాస్ట్గా రిపబ్లిక్ మూవీ అయితే చూసుంటారు. అయితే ఇతన్ని వచ్చేసి ఇప్పుడు రాజమౌళి గారు తీస్తున్న మహేష్ బాబు గారి ఫిలింకి డైలాగ్ రైటర్గా వారికైతే చేస్తున్నారు. సో ఇతన్ని డైలాగ్ రైటర్గా ఈ ఫిలింలో తీసుకోవడం అయితే జరిగింది. ఇంకో న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫిలిం రిలీజ్ డేట్కి సంబంధించి సో టీం వచ్చేసి రిలీజ్ డేట్ ప్లాన్ అయితే చేశారు. 2027 ఇయర్ March 27th. లైక్ ఈ డేట్ వచ్చేసి ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఇది మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. లైక్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయితే అయింది కదా. మనకి 700+ డేస్ అయితే ఉంది ఈ ఫిల్మ్ థియేటర్స్లో రావడానికి. నెక్స్ట్ నెంబర్ 8 మైనే ప్యార్ కియా. ఇది మలయాళం ఫిలిం. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఇందులో హీరోగా వచ్చేసి మీరు రీసెంట్గా వచ్చిన మలయాళం ఫిలిం మురా ఫిలిం అనేది చూసుంటారు అనుకుంటున్నాను. అందులో హీరో రుదు హరుణ్. సో ఇంకా ఫీమేల్ లీడర్లో వచ్చేసి తమిళ్ యాక్ట్రెస్ ప్రీతి ముకుందన్. ఫస్ట్ డెబ్యూట్ మలయాళం ఫిలిం. సో వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. నెంబర్ 9 హిట్ 3 ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా అయితే ఉంది. టీజరు బాగుంది. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కట్ అనేది ఇంకా టాప్ నాచ్గా అయితే ఉంది. సో నిజంగా డైరెక్టర్ గారి నుంచి ఈసారి గేమ్ చేంజర్ ఫిలిం అయితే రాబోతుంది. అంటే ఇందులో మనకి క్రైమ్ అయితే ఉండబోతుంది. ఆ క్రైమ్ నుంచి ఇంకా చాలా డార్క్ అయితే బ్రూటల్గా అయితే వార్ అయితే ఉండబోతుంది. అదైతే మీరు చూడవచ్చు. ట్రైలర్లో తెలుస్తోంది. బాగా వచ్చేసి ఇంకా నాని గారి మ్యానరిజం లుక్ అయితే ఈ ఫిలింలో టాప్ నాచ్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ డిసప్పాయింట్ అయితే చేయలేదు. సో మూవీ మీద హోప్ అయితే ఉంది. ఈ ఫిలిం పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అని చెప్పేసి చూద్దాం. మనకి డైరెక్టర్ నుంచి వచ్చిన ఆల్ 2 బ్రాంచెస్ సూపర్ హిట్ అయితే అయ్యి ఇంకా హిట్ 3 వచ్చేసి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక డార్క్ కోణం అనేది తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇందులో ఎలాంటి డార్క్నెస్ అయితే ఉంటుందో చూద్దాము. అండ్ ఫిలిం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 35 minutes వరకు డ్యూరేషన్ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 10 నజావుద్దీన్ సిద్దిక్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం కష్టవ్. ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి 1990 ఇయర్లో జరిగిన ఒక ట్రూ బేస్డ్ మీద ఉండబోతోంది. డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో G5లో అప్లోడ్ అయితే ఉంటుంది. కమింగ్ సూన్ పోస్టర్స్ అనేవి రివీల్ చేశారు. మోస్ట్లీ లైక్ May 1st డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 లెబ్రియా. ఈ సిరీస్ వచ్చేసి 2021 to 2024 వరకు టోటల్గా 3 సీజన్స్ వరకు వచ్చున్నాయి. సిరీస్ వచ్చేసి అడ్వెంచర్ సర్వైవల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి సీజన్ 1కి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేశారు. సీజన్ 1లో టోటల్ 10 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో మీకు వచ్చేసి జియో హాట్స్టార్లో ఈ ఆడియోస్ చూడడానికి ఇప్పుడు ఉన్నాయి. సీజన్ 2 అండ్ సీజన్ 3 సో ఇవి కూడా మనకి త్వరలోనే యాడ్ అయితే చేస్తారు. యాడ్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 12 పార్ట్ 2. ఒక న్యూస్ మీడియా వారు ఒక పోస్ట్ అయితే వేశారు లైక్ ఎన్టీఆర్ గారికి సంబంధించి. సో ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక సీన్ అయితే మూవీలో ఉంటుందంట. అది షెట్ లేని సీన్ అంట. సో అది వచ్చేసి 10 to 20 minutes డ్యూరేషన్ అయితే ఉంటుందంట. సో అంత లెంతీ డ్యూరేషన్ ఒక షెట్ లేని సీన్ అయితే ఉంటుందంట. అంటే అది ఒక బిగ్ ఫైట్ సీక్వెన్స్కి సంబంధించి అయి ఉండవచ్చు ఏమో. సో ఒక 10 to 20 minutes ఒక ఫైట్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ గారికి సంబంధించి షెట్ లేని ఒక సీక్వెన్స్ అయితే మనం చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా మనకి రిలీజ్ వచ్చేసి తెలిసిందే August 14th కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్గా అంటే May 20కి వచ్చేసి మనకి సంథింగ్ బిగ్ గ్లిమ్స్ అయితే వస్తుంది. వెయిట్ అయితే చేయండి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్కి సంబంధించి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.